తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృష్ణ అప్డేట్స్. ఇప్పుడు అందిన తాజా శుభార్త తెలంగాణ కొత్త పెన్షన్లకు సంబంధించిన ఈరోజు ఏదైతే అప్డేట్ ఉందో అదైతే మనకు ఇప్పుడే రావడం అయితే జరిగింది. సో ఈరోజు మాత్రం కొన్ని జిల్లాల వరకు ఈ నెల చివరిగా వస్తుంది కాబట్టి ఇంకా ఏ ఏ జిల్లాలోనైతే ఈ కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేయలేదో లిస్ట్ తీసుకొని ఈరోజు మాత్రం కొన్ని జిల్లాల వరకు ఇంకెవరెవరికైతే ఈ పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ చేయలేదో వారికి ఈరోజు పంపిణీ చేస్తామన్నట్లు మనకైతే అప్డేట్ అయితే చెప్పడం అయితే రావడం అయితే జరిగింది. సో అవి ఏ జిల్లాలో ఎన్ని జిల్లాలోనైతే మనము ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒకటి నుండి 9 జిల్లాల వరకు ఈరోజు ఈ పింఛన్ డబ్బులు అనగా కొత్త పింఛన్ డబ్బులు పంపిణీ చేయబోతున్నారు. అదే కాకుండా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్ లబ్ధిదారులు అనగా ఈ కొత్త పింఛన్ లబ్ధిదారులు అయితే చాలామంది ఉన్నారు. సో ఎవరెవరికైతే ఇంకా పింఛన్ డబ్బులు రాలేవో ఈ జిల్లాలలో ఉన్న వారికి ఈరోజు మాత్రం ఈ పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ చేయనున్నారు. అదే కాకుండా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి ఉండి ఇంకా పింఛన్ రావడం లేని వారు అయితే చాలామంది ఉన్నట్లు మనకైతే లిస్ట్ రావడం అయితే జరిగింది. సో మీరు అర్హత కలిగి ఉండి ఇంకా ఈ పింఛన్ డబ్బులు అనగా మీకు ఈ 4,016 రూపాయలు మరియు 6,016 రూపాయలు రావడం లేకపోతే ఈ అప్డేట్లు చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ పింఛన్ డబ్బులు అనేవి వస్తాయన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా ఏదైతే అప్డేట్ ఉందో అప్డేట్ ఖచ్చితంగా ఈ పింఛన్ డబ్బులపైన అయితే వేయించుకోమన్నట్లు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది. అదే కాకుండా ఇంకా ఎవరెవరికైతే ఈ పింఛన్ డబ్బులు అనగా మనకు ఈ కొత్త పింఛన్ డబ్బులు అమలు కాకముందు పాత పింఛన్ డబ్బులు ఇంకా ఎవరెవరికైతే పాత పింఛన్ డబ్బులు రాలేవో వారిని ఉద్దేశించుకొని ఇంకెవరెవరికైతే అప్పుడు పింఛన్ డబ్బులు కట్ అయ్యాయో వాటిని ఉద్దేశించుకొని ఈ కొత్త పింఛన్ల రూపంలో అనగా మనకు ఈ కొత్త సంవత్సరం నుంచి కానుకగా మనకైతే 2,016 రూపాయలను 4,016 రూపాయలు చేస్తూ మరియు 4,016 రూపాయలను 6,016 రూపాయలు అనగా ఈ కొత్త పింఛన్ల కింద అమర్స్తూ ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. సో ఈ కొత్త పింఛన్లు వచ్చినాక ఏవైతే మీకు కొంతమందికి ఈ పింఛన్ డబ్బులు అనేవి కట్ అయ్యాయో ఈ కొత్త పింఛన్ల రూపంలోకి వెళ్ళి పంపిణీ చేస్తామన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. ఇది ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈరోజు నాగర్ కర్నూల్, నల్గొండ, సిద్దిపేట్, రామారెడ్డి, రంగారెడ్డి, సంగారెడ్డి, జగిత్యాల్, వరంగల్, ఇంకా కొమురంభీం, ఆసిఫాబాద్, కరీంనగర్ ఇలాగా కొన్ని జిల్లాల వరకు మాత్రమే ఇంకెవరెవరికైతే ఈ పింఛన్ డబ్బులు ఈ నెల పింఛన్ డబ్బులు ఈ జిల్లాల వారి లిస్టుగా ఇంకా రాలేవో వారికి మాత్రం ఈరోజు ఈ కొత్త పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ చేయబోతున్నారు. అదే కాకుండా ఇంకా రైతు భరోసా డబ్బుల గురించి కూడా మనకైతే ఇంకెవరెవరికైతే ఈ రైతు భరోసా డబ్బులు అనగా రాలేవో డబ్బులు 7,500 చొప్పున ఎకరానికి అవి కూడా త్వరలోనే జమ చేస్తామన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.